హాయ్ ఫ్రెండ్స్, గుడివాడ నియోజకవర్గం గుడివాడ సిటీలో మన జగనన్న కట్టించిన సెంటు స్థలం ఇల్లు అన్నవి చూడండి ఎలా ఉందో. చంద్రబాబు నాయుడు సమాధి కట్టుకోమంటారా, సెంటు స్థలంలో బాత్రూమ్ కట్టుకుంటారా, లెట్రూమ్ కట్టుకుంటారా అని అడిగాడు కదా. ఒక ఫ్యామిలీ బతకడానికి ఇంతకన్నా ఏం కావాలి? చూడండి ఎంత బాగా వచ్చిందో. జగనన్న ఇచ్చిన సెంటు స్థలం ఇది. ఇది సింహద్వారము, ఇంటికి మెయిన్ డోరు సింహద్వారము. ఇది హమాము, మెట్ల పక్కన హమాము. ఇది అటాచ్ బాత్రూము, బెడ్రూమ్. ఇది బెడ్రూమ్. సెంటు స్థలం ఇది మన గుడివాడ కొడాలి నాన్నగారి నియోజకవర్గము. ఇది హాల్. అనేది చూడండి ఎంత బాగుందో. పేదోడికి ఎంత మంచిగా ఇంత ఇల్లు కట్టుకోవడంలో అసలు పేదోడికి ఎంత మంచిగా ఉంటుందో చూడండి. అసలు ఎంత బాగుంది. హాల్ ఇది ఓపెన్ హాల్. ఇది ఓపెన్ హాల్. కిచెన్. ఇది ఇంకా వర్క్ జరుగుతుంది, పూర్తి అవ్వలేదు, క్లైమేట్లో ఉంది. చూడండి కిచెన్, షింక్, కింద కబోర్డ్స్. ఒక సెంటు స్థలం ఇది. సెంటు స్థలంలో జగనన్న ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టుకుంటే, కట్టిన తర్వాత ఇంత అఫీషియల్గా ఇంత బాగా వస్తుందని చెప్పేసి మేము కూడా ఊహించలేదు. చాలా బాగుంది. అసలు ఎంత సంతోషం ఉందంటే, అదే మనకి ఇప్పుడు జగనన్న వచ్చినట్టయితే అసలు దరిదాపుగా ఒక గుడివాడ నియోజకవర్గంలోనే 16,000 మందికి ఇంటి స్థలాలు వచ్చినాయి. ఒక్క గుడివాడ నియోజకవర్గంలో అపార్ట్మెంట్స్ కాకుండా 16,000 మందికి. ఇది పైకి, ఇది పైన. ఫస్ట్ ఫ్లోరు, ఇది పైన హాల్. అయ్యో, ఇది చివరి క్లైమేట్లో ఉంది, పెయింట్లు అవుతున్నాయి. ఈ పేదవాడు అనేవాడు ఇంత బాగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉంటుండే ప్రతిరోజు కూడా జగనన్నే గుర్తొస్తాడు.
ఎందుకంటే ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంది. కొన్ని కోట్లలో విలువ చేసే భూమి ఇది. అలాంటి భూమిని జగనన్న మనకు కొని స్థలం ఇవ్వడమే కాకుండా 1,90,000 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించినది గొప్పతనం జగనన్నది. ఇప్పటివరకు మాకు అసలు ఎంత సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పుకోలేకపోతున్నాము. సో మేము కూడా ఊహించలేదు సెంటు స్థలంలో ఇంత అందంగా ఇంత విధిగా వస్తుందా ఇల్లు అని చెప్పేసి. పెద్ద ఫ్యామిలీ అయితే పైన కింద ఉంటారు. ఇది పైన కింద ఫ్యామిలీ, కిచెన్ ఇది పైన కిచెన్ ఇది. చూడండి ఎంత బాగుందో. డోర్లు కూడా ఎంత మంచి డోర్లు. అసలు ఇంకా జీవితంతో కాలం కూడా జగనన్న మర్చిపోలేరు. ఇంత గొప్పగా అసలు కట్టించింది ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా అవ్వలేదు. ఇది ఫ్లోట్కో వాష్ ఏరియా, ఇదంతా వాష్ ఏరియా. చూడండి అన్న ఒక్కసారి, ఇదంతా కాలనీ అన్న, జగనన్న కాలనీ. 16,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి. చూడండి అన్న, జగన్న నీ ఓడిపోవడం వల్ల ఇన్ని ఇళ్ళన్న ఆగిపోయినాయి అన్న. ఎందుకంటే వాళ్ళకి మెటీరియల్ ఇవ్వట్లేదు, బిల్లులు ఇవ్వట్లేదు, పేదోడు ఏం చేసుకోలేక ఆగిపోయాడన్న. చూడండి అన్న, ఇవన్నీ అవేనన్న, ఇవన్నీ అవే. కంటి చూపుకు ఎంతవరకు అయితే అందుతుందో అంతవరకు కూడా కాలనీ అన్న. ఇది పెద్ద కాలనీ, ఇది చాలా పెద్ద కాలనీ అన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జగనన్న కాలనీ ఏదంటే గుడివాడ. చూడండి అన్న, ఒకసారి చూపిస్తాను కాలనీ మొత్తం కూడా. చూడండి మొత్తం పనులు ఆగిపోయినాయి. జగనన్న అధికారంలో రాకపోవడం, ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల. ఇల్లు పని మొదలెడదామంటే వారికి మెటీరియల్ ఇవ్వట్లేదు, బిల్లులు ఇవ్వట్లేదు. అందుకే మొత్తం ఆగిపోయినాయి. ఇవాళ పనులు చేసుకోలేకపోతున్నాము. అదే జగనన్న ఉంటే ఇవాళ అసలు ఈ కాలనీ ఎలా ఉండేదంటే, గుడివాడ నియోజకవర్గానికి ఇది చాలా పట్టున్నది, చాలా అవసరం. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీ ఏంటంటే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం కొడాలి నానిది. కొడాలి నాని గారు ఇక్కడ 16,000 మంది పైబడి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు సెంటు స్థలాలలో. మరో 16,000 మందికి అపార్ట్మెంట్లు ఇచ్చారు. అవి కాకుండా కొత్తగా మళ్ళీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. కొత్తగా మరో 10,000 మందికి, అంటే దాదాపుగా 40,000 మందికి ఇక్కడ ఇంటి స్థలాలు, సెంటు స్థలాలే కానీ అపార్ట్మెంట్లే కానీ మొత్తం బోసిపోయింది. అన్న మీరున్నప్పుడు, జగనన్న గారు ఉన్నప్పుడు కాలనీ కలకల్లాడిందన్న. ప్రతి ఒక్కరికి పని దొరికింది. తాపి పని చేసేవాడికి, వడ్రింగ్ పని చేసేవాడికి, రాడ్ బెండింగ్ వాడికి, పెయింటర్లకి, ఇట్లా పనులు చేసుకున్న అందరికీ కూడా చేతి నిండా పని ఉండే. ఈ కాలనీ కలకల్లాడుతుండేది. ఒక దేవాలయం దగ్గర ఏదైనా ఉత్సవాలు జరుగుతుంది, జాతర నడుస్తుందా అనే విధిగా ఉండే అన్న మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమీ లేదు, మొత్తం పోయింది. చూడండి ఎంత బాగుందో.